రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు తప్పుపట్టారు. గురివింత కించ సామెతగా ఈ పిటిషన్ ఉందని ఆక్షేపించారు. తాడేపల్లి డైరెక్షన్లోనే ఈ పిటిషన్ వేశారని మండిపడ్డారు. గురువారం గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో విజయ్ కుమార్ 100 కోట్లు వెనకేసుకోలేదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని వివరించారు. ఏదో ఒక విధంగా చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కల్పించాలి, జరుగుతున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు, డైవర్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఏ రకంగా చేస్తుంది అనటానికి ఇవాళ ఒక నిదర్శనం. ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అనే ఆయన 4 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఏంటంటే దాంట్లో సారాంశం, పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు, ప్రజల కోసం పనిచేయట్లేదు. సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని, కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తిని అంతా దాంట్లో పెట్టి ఒక మేధావిని అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేసి మిస్కాండక్ట్ అంట, డిస్కనెక్ట్ చేసుకోవాలంటే చాలా పదాలన్నీ ఆ పిటిషన్లో వాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిత్వ శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ అనే శాఖకి ఏ రకంగా దాన్ని చనిపోయినటువంటి ఒక వ్యవస్థని మళ్ళా పునరుజ్జీవం చేస్తూ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లందరికీ కూడా ఏ రకంగా గౌరవం కల్పించాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరూ తెలుసు, పక్క రాష్ట్రంలో వాళ్ళకి కూడా తెలుసు. కానీ దౌర్భాగ్యం అనేది ఈ పెద్ద మనిషికి తెలియకపోవటం. రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ కూడా పెట్టాడు, లిబరేషన్ కాంగ్రెస్ అని. దాని ద్వారా గతంలో పోటీ కూడా చేశాడు. మరి రిటైర్డ్ ఐఏఎస్ వదిలేసి అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాతనే కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా.